యాత్ర కొనసాగుతోంది. జనసేన పవన్ కళ్యాణ్ తెనాలి చేరుకున్నారు. హెలికాప్టర్లో తెనాలి చేరుకున్నారు. ప్రస్తుతం లైవ్ ద్వారా చూద్దాం. వెళ్ళంగానే మీరు వ్యాన్ దగ్గరికి వచ్చేయండి. అలాగే వచ్చేస్తున్నా. హలో సేపటి క్రితమే పవన్ కళ్యాణ్ తెనాలి చేరుకున్నారు. హలో కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ తెనాలికి చేరుకున్నారు. ఆయన హెలిప్యాడ్లో దిగడంతోనే పెద్ద ఎత్తున కూడా ఇక్కడ మనం చూడొచ్చు ఏ విధంగా ఇక్కడికి ఆయన అభిమానులు కానీ జనసేనకి సంబంధించిన కార్యకర్తలు టీడీపీకి సంబంధించిన నాయకులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ రావడం జరిగింది. ప్రధానంగా కూడా ఇక్కడ ఆయన హెలికాప్టర్ దిగిన వెంటనే కూడా ఒక్కసారిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు అయితే ఆ హెలిప్యాడ్లోకి రావడానికి ప్రయత్నించినప్పుడు కొంచెం గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ తర్వాత పోలీసులు అయితే వాటిని నివారించగలిగారు. ప్రజెంట్ అక్కడ జరిగిన తర్వాత వెంటనే ఎవరైతే గుంటూరుకి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అక్కడ ఆయనకి పుష్పగుచ్చం ఇచ్చి పవన్ కళ్యాణ్కి పుష్పగుచ్చం ఇచ్చారు. ఆ తర్వాత ఆయనతో కలిసి వస్తున్నటువంటి సందర్భంలో ఒక రైతు అక్కడ నిలబడి పవన్ కళ్యాణ్ కోసం చూస్తున్నటువంటి సందర్భంలో పోలీసులు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డులు అడ్డుకున్నటువంటి సందర్భంలో వెంటనే కూడా పవన్ కళ్యాణ్ అది గమనించి ఆయన్ని లోపలికి రమ్మని పిలిచారు. ఆయనతో కొద్దిసేపు ముచ్చటించారు. ఆయన తన పరిస్థితుల గురించి వివరించినట్లుగా కూడా తెలుస్తుంది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన
ఇక్కడ ఉన్నటువంటి అభిమానులకి అయితే ఆయన మొత్తానికి కూడా ఆయన విష్ చేసిన పరిస్థితి కనపడింది. ఆ తర్వాత ఇక్కడికి ఉన్నటువంటి కాన్వాయ్ ఏదైతే ఉందో ఆయన కార్వాన్లోకి ప్రజెంట్ అయితే వెళ్ళారు. మరొక 10-15 నిమిషాల్లో ఇక్కడ నుంచి వారాహి మీద ఆయన యాత్ర బయలుదేరుతుంది. ఈ యాత్ర ద్వారా ఏంటంటే వారాహి విజయ యాత్రకి ప్రధానంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ హెలిప్యాడ్ నుంచి అక్కడ ఉన్నటువంటి ఏదైతే మీటింగ్ జరిగేటువంటి ప్రాంతం ఉందో అది దగ్గర కూడా ఒక 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడికి ఆయన వెళ్తూ ఉంటారు. ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు కూడా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఆయనకి నిర్వహించేందుకు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు కూచిపూడి భరతనాట్యం చేసేందుకు కూడా కొంతమంది విద్యార్థులు అయితే చిన్నారులు అయితే వచ్చిన పరిస్థితి కనపడింది. అదేవిధంగా కూడా ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ఎంత పెద్ద ఎత్తున కూడా క్రౌడ్ వచ్చారు అనేది మనం ఇక్కడ చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రజెంట్ ఇక్కడ పరిస్థితి కనుక చూసినట్లయితే మాత్రం కొంచెం ఇక్కడ పెద్ద ఎత్తున కూడా రావటం, ఇక్కడ ఉన్నటువంటి కార్వాన్ ఏదైతే ఉందో ఈ కార్వాన్కి సంబంధించి ఈ పెద్ద ఎత్తున కూడా కార్వాన్ చుట్టూ కూడా చేరినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఇక్కడ కనపడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ ఇక్కడ పరిస్థితిని మనం చూడొచ్చు. కొంతమంది నాయకులు వచ్చినప్పటికీ కూడా లోపల ప్రజెంట్ ఆయన రావడానికి ఈ సరైనటువంటి ఆశలు లేని కారణంగా కొంతమంది అడ్డుకోవడం జరిగింది. ఇదే విషయం మీద మాట్లాడటానికి మనతో పాటు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, జనసేన పార్టీకి సంబంధించిన ప్రధాన నాయకుడు. సార్ చెప్పండి, పవన్ కళ్యాణ్ ఇవాళ జరగబోతున్న సభ ఏ విధంగా ఉంటుందని అనుకుంటున్నారు? ఈరోజు పవన్ కళ్యాణ్ గారి సభ నా భూతో నా భవిష్యత్తులాగా ఉంటుంది. మేము ఎప్పుడు కూడా స్వచ్ఛందంగా వచ్చేటువంటి కార్యకర్తలు నాయకులు ఉన్నారు. మాకు వైసీపీ లాగా పేయిడు కార్యకర్తలను తీసుకుని వచ్చే పరిస్థితి మాకు లేదు. కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఈరోజు రాష్ట్రం కోసం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు యాత్ర చేపట్టారో ఆయనకి మద్దతుగా ఈ రాష్ట్రాన్ని నుంచి వైసీపీని పారగొద్దడం కోసం యువత, మహిళ, పెద్దలందరూ కూడా ఈరోజు చూసాం. ఓ పెద్ద ఆయన పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి తప్పనిసరిగా ఈ రాష్ట్రం నుంచి వైసీపీని పారదోలడానికి మా అందరం కూడా 75 సంవత్సరాల వయసులో కూడా మేము కృషి చేస్తామని చెప్తా ఉన్నారు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి నిబద్ధత, రాష్ట్రంపై ఉన్నటువంటి నిబద్ధత, ఈ యొక్క వైసీపీ ప్రభుత్వాన్ని పారద్రోలాలని ఆయన చెప్పినటువంటి మాటని ప్రజలందరూ కూడా తీసుకున్నారు సహృదయంతో. కాబట్టి నవ్వుతో నా భవిష్యత్తులాగా ఈరోజు తెనాలి సభ జరగబోతా ఉంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సభ ద్వారా మేము చెప్పేది రాష్ట్రంలో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నాటకాన్ని తెరలేపారో అటువంటి నాటకాలు ఆడేటువంటి ఉపయోగం లేదు. రాష్ట్రంలో ప్రజలందరూ గమనిస్తారు, అది గమనించాలి వైసీపీ నాయకులు అని చెప్పి కూడా తెలియజేస్తోంది. అంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ వచ్చిన వెంటనే కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి అభిమానులు అయితే చేరుకున్నారు. అదేవిధంగా కూడా ఇక్కడ మొత్తానికి తెనాలికి సంబంధించి ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రావడం జరుగుతుంది. మనకి ఇక్కడ మన జిలానీ గారు ఉన్నారు, జనసేన పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన నాయకులు. సార్ చెప్పండి, ఈ సభ ఏ విధంగా జరుగుతుంది అనుకుంటున్నారు? నిన్న జరిగినటువంటి సంఘటన ఎలా ఉంటుంది? ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్? సంఘటనకి దీనికి సంబంధమే లేదు. ఇది ఒక అద్భుతంగా జరిగింది. ఇప్పుడు మీరే చూడబోతున్నారు, కొద్ది నిమిషాల్లో, కొద్ది గంటల్లో మీరు చూడబోతున్నారు. అద్భుతంగా ఇదంతా వాలంటీర్గా ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చిన మా కార్యకర్తలు. మీరు చూస్తారు అరగంటలోనే ఎంత క్రౌడ్ ఉంటుందో. పవన్ కళ్యాణ్కి పిలిచే మనకు అవసరం లేదు. ఒక మెసేజ్ ఇస్తేనే లక్షల మంది వచ్చేస్తారు. ఇప్పుడు చూస్తారు మీరు. అది ఇప్పుడు సుల్తానాబాద్ ఏదైతే ఇప్పుడు హెలిప్యాడ్ ఉందో, హెలిప్యాడ్ అనేది సుల్తానాబాద్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. సుల్తానాబాద్ నుంచి వారాహిలో ఆయన అక్కడికి ప్రదర్శనగా వెళ్ళేటువంటి పరిస్థితి కనపడింది. ఈ మొత్తానికి అక్కడ ఏదైతే ఇక్కడ సభ జరిగేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ప్రాంతానికి ఇప్పుడు హెలిప్యాడ్కి మొత్తం 4.5 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఈ 4.5 కిలోమీటర్ల డిస్టెన్స్ వారాహిలో ఆయన ప్రజలకు సంబంధించి ముఖ్యంగా కూడా అందరికీ కూడా అభివాదం చేస్తూ చుట్టుపక్కల ఉన్నటువంటి రోడ్డుకి ఇరుపక్కల ఉన్నటువంటి వాడిని అభివాదం చేస్తూ కూడా ఆయన వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మాత్రం ఇది ఒక గంటన్నర నుంచి 2 గంటలు పట్టవచ్చు అని అయితే అందరూ భావిస్తూ ఉన్నారు. మున్సిపల్ ఆఫీస్కి సంబంధించి మార్కెట్ దగ్గర ఈ బహిరంగ సభ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బహిరంగ సభలో మాత్రం ఆయన ఏమి మాట్లాడతారు అనే దాని మీద మాత్రం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ప్రధానంగా కూడా నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, రాయి వచ్చి తగిలిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దానికి
ఇంత మటుకి కూడా ట్విట్టర్ ద్వారా కానీ ఎక్స్ ద్వారా కానీ ఎటువంటి ఇది కూడా ఆయన విషయాన్ని చెప్పలేదు. అటువంటిది ఒకేసారి ఆయన దీనికి సంబంధించి సభలోనే దానికి నిన్న జరిగిన సంఘటన గురించి ఆయన తెలియజేస్తాడా అని ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఆయన చెప్పేటువంటి ప్రసంగం ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్గా ఆయన ఎటువంటి సెటారికల్గా కూడా మాట్లాడతారు, తాను చేసేది ఏం చేస్తాము, అదేవిధంగా కూడా 3 పార్టీలకు సంబంధించి ఉమ్మడిగా వెళుతున్నటువంటి క్రమంలో ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలని అనుకుంటుంది, అదేవిధంగా కూడా గత 5 సంవత్సరాల నుంచి కూడా ప్రజలు పడుతున్న ఇబ్బందులన్నీ కూడా స్పష్టంగా కూడా తెలియజేస్తూ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మేనిఫెస్టో రూపకల్పన చేయడం జరిగింది. మొత్తానికి టీడీపీకి జనసేనకి సంబంధించి ఏ విధంగా అయితే ఉమ్మడి మేనిఫెస్టో ఏర్పాటు చేశారో ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి ఆయన దానికి సంబంధించిన వ్యవహారాలు, అదేవిధంగా కూడా రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకెళ్ళాలి, సంక్షేమ పథకాలు కొనసాగిస్తేనే దాని మీద ఆయన ఇచ్చే క్లారిటీల మీద సర్వత్రా కూడా ఆయన చేసే ఏదైతే సమావేశం ఉందో దానికి ఆయన ఇచ్చే మీటింగ్ మీద మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. అంటే రవికృష్ణ ప్రధానంగా ఆల్రెడీ ఇంతకు ముందే పర్యటించాలి తెనాలిలో, అప్పుడు కొన్ని అనివార్య కారణాలతో పర్యటన వాయిదా పడింది. సో ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటే కూటమి, మీరు చెప్పినట్టుగా ఇప్పుడు కూటమి కలిసిన తర్వాత కూటమి అభ్యర్థులు కార్యకర్తలు చాలా భారీ స్థాయిలో అప్పటికే చూస్తున్నాం, లైవ్లో మనం చూస్తున్నాం ఏ స్థాయిలో కార్యకర్తలు వచ్చారు. అట్ ద సేమ్ టైం నేను జగన్పై దాడి నేపథ్యంలో విమర్శల వేడి ఏ విధంగా ఉందో కూడా చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. సో ఆయన ప్రసంగంపై సర్వత్రా ఖచ్చితంగా ఉత్కంఠ ఉంటుంది. అంటే ముఖ్యంగా తెనాలికి సంబంధించి ఎలాంటి సమస్యలు అక్కడ ఏవి ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం ఉంది ఈ అంశాలతో పాటుగా? అంటే ఏదైతే నిన్న జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో దాన్ని మాత్రం అన్ని పార్టీల నేతలు కూడా ఖండించడం జరిగింది. జనసేన అని మాత్రం దానికి సంబంధించి ఎటువంటి ప్రకటన కూడా చేయలేదు. అంటే అంతా భావిస్తుంది ఏంటంటే ఈరోజు జరిగే మీటింగ్లో దానికి సంబంధించి ఒక క్లారిటీగా ఆయన మాట్లాడతారు అని అయితే అనుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా కూడా ముఖ్యంగా కూటమి ఏదైతే టీడీపీ అదేవిధంగా కూడా బీజేపీతో కలిసి వెళ్తున్నటువంటి సందర్భంలో పార్టీని బలోపేతం చేయటమే కాకుండా ఉమ్మడిగా వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేయడమే తమ లక్ష్యంగా కూడా ఆయన గతంలోనే ప్రకటించారు. అదేవిధంగా కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి ఓటు, వాళ్ళకి వ్యతిరేకమైన ఓటు ఏది చీలనివ్వను అని చెప్పి ఆయన చెప్పినటువంటి నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఎన్నికలు. అదేవిధంగా మనం గుంటూరుకి సంబంధించి తెనాలి ప్రాంతాన్ని కనుక చూసుకున్నట్లయితే మాత్రం ప్రధానంగా ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వనరులకు సంబంధించి, ముఖ్యంగా సహజ వనరులకు సంబంధించి ఇసుక కానీ, అదేవిధంగా కూడా ఈ ప్రాంతంలో ఇసుక ఎక్కువగా ఉంటుంది, ఎర్రమట్టి క్వారీలు ఉంటాయి. అలాగే కూడా ఇక్కడ కాలువలు, చెరువులు కూడా కబ్జా చేసిన పరిస్థితి అయితే ఉంది. వీటికి అన్నిటికి సంబంధించి పూర్తిగా కూడా ఆయన వాటి మీద ఒక క్లారిటీగా మాట్లాడతారు. గతంలో జరిగినటువంటి ఈ ఇబ్బందులు, ఈ ఇసుక క్వారీల ద్వారా ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, అదేవిధంగా కూడా తాపీ మేస్త్రులు అంటే ఈ భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు, దానివల్ల ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు పని దొరక అనే దాని మీద కూడా విశ్లేషిస్తూనే ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరులు అయినటువంటి క్వారీలకు సంబంధించినటువంటి ఎర్రమట్టిని కూడా పూర్తిగా దోచేసినటువంటి పరిస్థితుల్లో వాటికి సంబంధించిన అంశాలు, అదేవిధంగా కూడా కొన్ని కబ్జాలు చేసినటువంటి పరిస్థితుల్లోనే కొన్ని స్థలాలు, పొలాలు కబ్జాలు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా పూర్తి క్లారిటీతో ఆయన మాట్లాడతారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయగలుగుతాము, ఏవి చేస్తాము అనేది మాత్రం స్పష్టంగా ఆయన చెబుతాడు అని మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, ముఖ్యంగా నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలందరూ కూడా అనుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆయన ఏదైతే ఇవాళ ఈ మార్కెట్ సెంటర్లో ఆయన సభ ఏదైతే ఉందో ఆ సభకు సంబంధించి ఆ సభకు మీద మాత్రం ఒక్క జనసేన పార్టీనే కాకుండా మిగతా ఆపోనెంట్ పార్టీలు అంటే వైసీపీ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఆయన ఏ విధంగా కూడా తమ మీద ఈ సెటారికల్గా మాట్లాడతారు, ఏ విధంగా కౌంటర్ చేస్తారు అనే దాని మీద కూడా సర్వత్రా కూడా ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.